ప్రైజ్లా ఇది నా వాగ్దానము. ఎఫెసీయులు 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారండి. దినమున దేవునిలోని మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నాము అంటూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది దేవునిలోని ఎంతగానో ఆయన కృప చొప్పున మనల్ని నడిపించాలి, మనము దేవునిలో కట్టబడాలి, దేవుని ఆత్మ పొందుకోవాలి అని మనమందరం కూడా కోరుకుంటాము. దానినే దేవుడు అంటూ ఉన్నారు, ఆత్మలోని మీరు కట్టబడుచున్నారు, నేను నాలోని మిమ్మల్ని కట్టించుకుంటున్నాను అంటూ ఉన్నారు. ఎంత గొప్ప సంతోషమైన విషయాలని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారండి. మనకి ఆయన వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలోనే చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమౌటకు వృద్ధి పొందుచున్నది. అవునండి, మనము మన యొక్క జీవితాలలోని పరిశుద్ధమైన కట్టడముగా దేవుడే మనల్ని కట్టించుకుని ఆయనకి ఎంతగానో విధేయత కలిగిన వారిగా, అనగా ఆనాడు అపోస్తులను ప్రవక్తలు ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకుని వారి జీవితాలని కట్టి ఆయనకి ఇష్టపూర్వకంగా ఉంచుకున్నారో అలాగనే మన జీవితాలు కూడా ఆయనకి ఇష్టమైన వారిగా మనల్ని ఉంచుకోవడానికి ఆయన ఆత్మ మూలముగా మనల్ని కడుతూ ఉన్నారంట. దేవుని నివాస స్థలముగా ఉండుటకు మనల్ని తయారు చేస్తున్నారు అని దినమున దేవుడు ఆయన యొక్క కృపచేత వాగ్దానంతోనూ వాక్యంతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క ఆశీర్వాదము మీ యొక్క జీవితంలో ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా మాకు నాయన సమీపముగా ఉండి మమ్మల్ని ఆత్మతోనూ నాయన మీ యొక్క పరిశుద్ధమైన ఆలయముగా, మీ యొక్క నివాస స్థలముగా మమ్మల్ని కట్టించుకొని నా ప్రభు మా జీవితాలలో మీరు నివాస స్థలముగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని మరొకసారి నాయన నా తండ్రి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేమందరం కూడా నా ప్రభు మాలోని మీరు నివసించాలి, మీ యొక్క ఆలయములుగా మేము ఉండాలి అని మేమందరం కూడా ఎంతగానో నాయన ప్రార్థిస్తూ ఉండగా నాయన ఈ దినమున మీరు బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు చేయు పనుల్లో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభు, మీ కృప చూపించండి నా ప్రభా. వార్తలన్నీ కూడా అరికట్టండి నా ప్రభు. అల్పపీడనాలని నా ప్రభు తీసివేయండి నా ప్రభు. ఎక్కడ కూడా పంట నష్టము నాయన నా తండ్రి వాటిల్లకుండా సహాయం చేయండి నాయన. ప్రాణ నష్టము వాటిల్లకుండా సహాయం చేయండి నాయన నా ప్రభు. నా తండ్రి పశువుల నష్టము వాటిల్లకుండా సహాయం చేయండి నాయన. ఇల్లు నష్టము వాటిల్లకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి భద్రత అనుగ్రహించండి నా ప్రభు. నష్టపోయిన వారందరూ కూడా తేరుకోవడానికి, అలాగే నాయన వారి యొక్క జీవితాలలో నా ప్రభు పోగొట్టుకున్నది నా ప్రభు మీరే నెమ్మది అనుగ్రహించండి, వారికి తోడై ఉండండి నా ప్రభు. యేసయ్య నా ప్రభు ఎక్కడ దుర్ఘటన జరగకుండా సహాయం చేయండి నా ప్రభు. బస్సెస్లో, ఏరోప్లేన్లోని, 2 వీలర్ 4 వీలర్ ట్రైన్స్లోని నా ప్రభు ప్రయాణిస్తూ ఉండగా సురక్షితంగా వారికి నాయన గమ్యాలకి చేర్చండి నా ప్రభు. గమ్యాలకి వెళ్తూ ఉండగా ఎటువంటి ఆపదలు వాటిల్లకుండా నాయన ప్రతి బిడ్డకి మీ యొక్క కంచి కాపుదల భద్రతని అనుగ్రహించండి ప్రభు. అనుగ్రహించే దేవుడు యేసయ్య నాయన.
మా యొక్క తండ్రివి నువ్వు నా ప్రభా, మమ్మల్ని సంరక్షించే దేవుడు అని నాయన ఉదయకాలం నా ప్రభా మీ పాదాలు పట్టుకుంటుండగా నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు భయ గొప్ప దేవుడు, మీకు వందనాలు. ఎవరికి జాబ్స్ లేవు వారికి జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బిడ్డకి నా ప్రభా మీరే మీ యొక్క హస్తంతో నడిపించమని కోరుకుంటున్నాను. నడిపించే దేవుడిగా మీరున్నారు. ఆఫీసెస్కి వెళ్తూ నాయన వస్తూ ఉండగా మీరు తోడై ఉండండి. బిడ్డలు నాయన స్కూల్స్కి వెళ్ళి వస్తూ ఉండగా తోడై ఉండండి నా ప్రభా. బస్సెస్లోని నా ప్రభా, ఆటోస్లోని నా ప్రభా, 4 వీలర్స్లోని బిడ్డలు నా ప్రభా మరి స్కూల్స్కి వెళ్ళి వస్తూ ఉండగా నాయన సురక్షితమైన ప్రయాణమును వారికి దయచేయండి నా ప్రభా. నాయన మీరే సహాయం చేసే దేవుడుగా గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.